మీ ప్రేమకి, మీ ఆప్యాయతకి, మీ అభిమానానికి ఏకబావు. థ్యాంక్ యూ. బయట ఎండనేమో దంచి కొడుతుంది. నేను ఒక స్లీప్ వేద్దామని ఇట్లా వండుకున్నా. కాకపోతే ఒక తమ్ముడు ఎప్పటి నుంచో అంటే లైక్ నేను గోవా పోకున్న పోగా నేను గోవా పోక ముందు నుంచి అంటే లైక్ వాళ్ళు ఒక షార్ట్ ఫిలిం తీసారంట. సో అది అన్నాను దాన్ని పోస్టర్ లాంచ్ చేయాలి షార్ట్ ఫిలింది అని చెప్పి. సో నా చేతుల మీద లాంచ్ చేపిస్తామని చెప్పి. సో అట్లా అనమాట. సో అంటే లైక్ వేరే ఇన్ఫ్లుయెన్సర్ని వాళ్ళ వీళ్ళని ఎవరినో అడిగిందంట, వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయలేరంట. సో నన్ను అడిగిండు, నేను చెప్పిన అరే పోయి శ్రీ ఏమంటారు కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేయనీకి ఇప్పుడు మన ఇప్పుడు వాళ్ళు పూరలు మన మిడిల్ క్లాస్ వాళ్ళు. సో అట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి నేను ఎప్పుడు ముందుకుంటా, ఎప్పుడు నేను ఉంటా. చేద్దాం దాన్నే ఉంది, ఇది చేస్తా. కాకపోతే నాకు జర ఇప్పుడు గోవా ఒక ట్రిప్ ఉంది, అది పోయి వచ్చిన తర్వాత వేద్దామని చెప్పిన. సరే అన్నాను, వచ్చిన తర్వాతనే పెట్టుకుందాం అని చెప్పి అన్నాడు. సో మొన్న వచ్చిన తర్వాత కూడా అడిగితే ఇప్పుడు సాటర్డే అలా పెట్టుకుందామని చెప్పిన. సో ఇప్పుడు మన నాగోల్లో అది ఉంది కదా, బ్లోవర్ కెఫే ఉంది కదా, ఆ కెఫేకి రమ్మని చెప్పిన. సో అడిగి పోయి ఆ పోస్టర్ లాంచ్ చేసేసి వచ్చేద్దాం. అండ్ యా సో పెడతాను వాళ్ళ షార్ట్ ఫిలింది అదంతా. సో మీరు కూడా ఇంకా సపోర్ట్ చేయండి, కొత్త టాలెంట్ని సపోర్ట్ చేయండి. లైక్ సి బడ్జెట్, ఎలివేషను, ఎఫెక్ట్లు, విఎఫ్ఎక్స్లు ఇవన్నీ కాకుండా సో ఒక టాలెంట్, నేను చెప్పినానో నువ్వు చెప్పినానో ఇంకోటి చెప్పినానో కాకుండా పూరం లోపల టాలెంట్ ఉందా, వాడు ఎట్లా తీసిన షార్ట్ ఫిలిమ్స్ మంచిగా, దాంట్లో ఉన్న ఆర్టిస్టులు మంచిగా పర్ఫామ్ చేసిర్రా, స్టోరీ బాగుందా, స్క్రిప్ట్ అంతా మంచిగా, వీడియో ఏమంటారు మేకింగ్ అంత బాగుందా అది చూసి మంచిగా ఉంది అంటే సపోర్ట్ చేయండి. సో టాలెంట్ని ఎంకరేజ్ చేయండి వసంత్. ఓకే 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 చూసిరా నన్ను ఏడిపోయాడు, ఏడికెళ్ళిపోయాడు బ్యాచ్. ఇలా పోస్టర్ లాంచ్, రేపు సినిమా ఫంక్షన్లకు పిలుస్తారు నవీనని. నవీన్ గోల్డెన్ బాయ్, we want you to come to our film and give a speech and release our film. ఆ రోజు కూడా రావాలి ఏమంటున్నా. ఒకసారి ఎంత బాగుందిరా, ఒక పెద్ద స్టేజ్ వేసి ఏదైనా ఒక ఫిలింకి, పెద్ద సినిమాకి పెద్ద స్టేజ్ వేసి నవీన్ గోల్డెన్ బాయ్. సో we would like to welcome, we would like to invite the Naveen Golden Boy and ఓకే సెకండ్ అండి బొంగులో ఇంగ్లీష్ మనకి ఎందుకు కానీ. సో నవీన్ గోల్డెన్ బాయ్ స్టేజ్ పైకి వచ్చి మాట్లాడాలని కోరుకుంటున్నామండి. అబ్బా చాలా జీవితానికి అనుకుంటాను బ్యాచ్. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? సో చలో గాయ్స్, అయిపోయింది షూట్ గిట్ అంతా, ఎండ్కి వెళ్ళిపోదాం ఇక. ఏ వానరా అయ్యా, ఎంత ఘోరంగా పడ్డవరా వాన అంటే. సో కుట్ట తిప్పాలి వాన, ఘోరం అంటే ఘోరంగా పడ్డది. ఇక నా దగ్గరకు అయిపోయినాయి కదా, వాటర్ వస్తాయి కదా అని చెప్పి కొట్టుకుని వచ్చేసినాను. ఇంకా మొత్తం చెట్టు కాడికి పచ్చి అయిపోయింది. సో ఇదే అనమాట ఇప్పుడు నా మీలో. యాక్చువల్లీ ఫుల్ డే ఆఫ్ ఈటింగ్ వీడియో అయితే చేద్దాం అనుకున్నా, కాకపోతే ఎక్కువ కామెంట్స్ రాలేవు చేయమని చెప్పి. సో ఇంట్రెస్ట్ లేదనుకొని వదిలేసిన. సో అదనమాట. సో ఇప్పుడు అయిపోయినాయి, ఇక ఇవ్వాల్సిన ఎక్స్క్యూజెస్ అన్నీ అయిపోయినాయి, చేయాల్సిన టైంపాస్లు అన్నీ అయిపోయినాయి. సో ఇప్పటి నుండి డైట్, ట్రైనింగ్ మాత్రం ఆన్ పాయింట్ పెట్టుకోవాలి. ఇక అవి ఇవి అది ఇదని బంక్షకులు పెట్టుకునే వద్దు. ఇవాళ సాటర్డే,
సో మీకు తెలుసు నేను సాటర్డే సండే బయట తింటా కంపల్సరీ ఇట్లా పడతా అట్లా అని. కాకపోతే నేను తినలేదు. ఎందుకురా అంటే చాలు ఇక చేసిన మజాకులు చేసిన కాడ టైం పాస్ అవుతుంది. ఇప్పుడు మాత్రం స్ట్రిక్ట్గా ఫైటర్ కావాల్సిందే, ఫైట్ ఆడాల్సిందే, ప్రొఫెషనల్ ఫైటర్ అన్న ట్యాగ్ లైన్ అన్న పేరు తీసుకురావాల్సిందే. ఏమంటున్నా? మీరు కొత్తగా కనపడుతున్నారు, మీరు మారిపోయారు. अरे 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 पंच कर उसको, नहीं अरे पंच कर उसको, पंच करना है तेरे को, नहीं भाई मार उसको, मार। उस्मान क्या कर रहा जी? उस्मान उमर कितने ओनली पंच अजी उमर क्या कर रहा है? अरे सर हाथ को पकड़ ले रहे। अरे पेट पे मार। उमर चल मार, उमर मार। अरे चलो क्या कर रहा है उमर? उमर मुंह पे मार। ऐसे पड़ी अरे एक बार मुंह पे मार उमर। चल लड़ो उसके साथ। अरे पेट पे मार के मुंह पे मार। लास्ट 10 सेकंड। टाइम स्टॉप, तुम जाओ। हाँ भाई तेरी बारी थी। अरे उसके हाइट दे दिया सर। उमर नहीं आती नीचे झुक जाता। अरे तू अभी आइडिया दे दे बेटा हमें। धीरे से किक नहीं, ओनली पंच। सर की क्या मार रहा है? धीरे से इसको धीरे से। पंच मारो बोल रहे ना। आज पकड़ के मेरे हाथ टूट गए। एक पंच मार। सर मार नीचे भाग रहा। नीचे भागे तो वहां पे गया। इधर से नको दे कुमार। अरे ऐसे नहीं, याद आन क्रॉस बने, याद क्रॉस बने। पेट में मार के मार मार। गार्ड रख। खराब हो गया तो सारी ले रखा। मैं गार्ड रख। गार्ड रखने तो ऐसे रखना तो कुछ टाइम। हाँ ऐसे Good job, good ऐसे job. रखो। हाँ हाथ उठा। హలో గాయ్స్, హౌ ఆర్ యూ ఆల్? మీరు ఇంతకుముందు చూసింది అది సాటర్డేది అండ్ ఇవాళ ఇప్పుడు వెనస్డే. ఎందుకు ఇంత లేట్ అవుతున్నాయి వ్లాగ్స్ అంటే, ఇది పొద్దున సాయంత్రం ట్రైనింగ్ అవుతుంది, అది మీకు అందరికీ తెలిసిందే. సో టైం దొరకట్లేదు. ఆఫ్టర్నూన్ కొంచెం టైం దొరికినప్పుడు అది తినేసి ఆఫ్టర్నూన్ కొంచెం టైం దొరికిందంటే అప్పుడు పండుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే స్లీప్ ఉండట్లేదు సరిగా. నైట్ నేను ఒక్కొక్కసారి క్లబ్ నుండి వచ్చేవరకు 1:30 ఇంటికి వచ్చేవరకు 2 అవుతుంది. 2 o'clock ఇంటికి వచ్చి స్నానం చేసి తిని పండుకునే వరకు 2:30, 3 అవుతుంది. సో టైం ఉండలేదు సరిగా, అందుకే ఆఫ్టర్నూన్ పడుకుంటున్నా. ఇప్పుడు ఎట్లా అయిపోయిందిరా అంటే, నా ప్రజెంట్ రొటీన్ ఎట్లుందిరా అంటే, తినాలి, వర్కౌట్ చేయాలి, పండుకోవాలి, బస్ అంతే. తినాలి, వర్కౌట్ చేయాలి, పండుకోవాలి, తినాలి, ట్రైనింగ్ చేయాలి, పండుకోవాలి, బస్ ఇంతే. ఇదే నడుస్తుంది నా లైఫ్లో రొటీన్. అయితే ఇప్పుడు ఇక సాటర్డే సండే అయితే కొంచెం ఏమన్నా ఇక అటు ఇటు ఏమైనా పనులలో ఉన్నా అవి ఉన్నాయి ఏమన్నా సాటర్డే సండే చూసుకుంటున్నా, బస్ అంతే. మొత్తం ఇక వీక్ అంతా తినాలి, ట్రైనింగ్ చేయాలి, పండుకోవాలి, ఇదే ఇక, ఇంకేమీ లేదు. సో జిమ్కి వెళ్ళే ముందు మీకు ఒక ప్రోడక్ట్ని ఇంట్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇది బీటా అలనైన్. సో యాజ్ ఇట్ ఈస్ న్యూట్రిషన్ వాళ్ళది బీటా అలనైన్ అనమాట. సో ఇది నాన్ ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ అనమాట. ఇవి ఎట్లా అంటే, మనకి ప్రీ వర్కౌట్లో తీసుకుంటే
మనకి ఇప్పుడు ఇది ఎక్కువ మట్టుకు ప్రీ వర్కౌట్ సప్లిమెంట్స్ ఉంటాయి కదా, అందులో ఉంటుంది ఇట్లా ఇది ఇచ్చింగ్ సెన్సేషన్ ఒకటి ఉంటుంది చూసినాం. మనం ప్రీ వర్కౌట్ తీసుకున్నప్పుడు ఇట్లా ఇచ్చింగ్ సెన్సేషన్ ఒకటి ఉంటుంది, ఆ బాడీ మొత్తం వార్మ్ చేసి కొంచెం ఇట్లా ఇచ్చింగ్ అవుతుంటుంది బాడీ అంతా. సో అది ఆ ఇచ్చింగ్ సెన్సేషన్ అండ్ బాడీ మొత్తం వార్మ్ చేస్తుంది అనమాట ఇది. సో అండ్ ఇది ప్రీ వర్కౌట్లో తీసుకుంటే మీకు కొంచెం అథ్లెటిక్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవ్వడానికి దానికి హెల్ప్ చేస్తుంది. సో యా, ఒకసారి ట్రై చేయండి. మీకు అంటే ప్రీ వర్కౌట్ తీసుకుంటే ఏంటంటే, అంటే నేను ప్రీ వర్కౌట్ వాడాను, మీకు అందరూ తెలుసు. ప్రీ వర్కౌట్ తీసుకుంటే ఏంటంటే దాంట్లో కెఫెయిన్ ఉంటుంది కాబట్టి సో స్లీప్ డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రీ వర్కౌట్ తీసుకున్నప్పుడు మనకు ఆ ప్రీ వర్కౌట్ తీసుకుంటే ఎట్లా ఎనర్జెటిక్గా ఎట్లా ఫీల్ వస్తుంది. సో ఆ ఫీలింగ్ కోసం మీరు ఇది బేటాలైన్ అనేది మీరు తీసుకోవచ్చు. సో ఒకసారి తీసుకొని ఒకసారి ట్రై చేయండి, మీకు సమస్య కోసం తీసుకోండి, లేకపోతే లేదు. అండ్ కింద డిస్క్రిప్షన్లో నా కూపన్ కోడ్ అండ్ ప్రోడక్ట్ లింక్ ఇస్తాను, పోయి ఆ లింక్ ద్వారా పోయి కొనుక్కుంటే కూపన్ కోడ్ యూజ్ చేస్తే సో మీకు బెనిఫిట్, నాకు బెనిఫిట్. ఓకేనా? రైట్, మళ్ళీ పోయి ఇప్పుడు జిమ్లో పోయి తగడా వర్కౌట్ చేసాం. Yeah, let's go. I'ma make a couple stacks, do exactly what I want to. Mix a couple tracks, get a lady that I'm drawn to. Turn up to the max, get me faded till I'm gone, dude. I do what I want, couldn't stop me if you wanted to. I just work hard, yeah, harder than the rest. Some people say I'm lucky, others saying that I'm blessed. But I keep my head down, cause I crave progress. You ain't never gonna stop me, cause it's my conquest. And I'm never gonna rest, yeah. And y'all don't know that I'm a soldier. I always felt like I'm alone, yeah. When everybody thinks they know, yeah. And y'all don't even know I own, yeah. And now I'm ready taking over, cause every day I'm getting closer. Just look at everything I'll show ya. And now I'm ready, I'ma blow up. Yeah. ప్రతి సీను ప్రతి షాట్ మైండ్ పోతుంది లోపల. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే